కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పిచ్చోని చేతిలో రాయి లెక్క తయారైందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మల్కాజ్గిరి ఎంపీ సెగ్మెంట్ యూత్ మీటింగ్ కి అటెండ్ అయిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. 5 నెలల క్రితం హామీలిచ్చిన రేవంత్ ఇప్పుడు ఎందుకు అమలు చేస్తలేరని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేసి తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. హైదరాబాద్ను యూనియన్ టెరిటరీ చేస్తే అభివృద్ధి ఆగిపోతుందన్నారు కేటీఆర్. 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను రేపటి రోజున కేంద్ర పాలిత ప్రాంతం చేసి తన గుప్పిట్లో పెట్టుకోవాలి, యూనియన్ టెరిటరీ చేయాలని భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్నది. కేంద్ర పాలిత ప్రాంతం కింద హైదరాబాద్ అయితే హైదరాబాద్ లో అభివృద్ధి ఆగిపోతుంది. ఒక కొత్త రోడేనియరు, ఒక మోరిగట్టనియరు, ఒక్క మనిషిని రాష్ట్ర ప్రభుత్వాన్ని పని కూడా చేయనియరు. మరి దాన్ని అడ్డుకోవాలంటే ఈ గులాబీ కండువా పార్లమెంట్ లో ఉండాలి. ఈ రాగిడి లక్ష్మారెడ్డి గారు రేపు పార్లమెంట్ లో ఉండాలి. రేవంత్ రెడ్డి గారు 5 నెలల కిందట చాలా మాటలు చెప్పిండు. ఏం చెప్పిండు? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తా అన్నాడు, మా తమ్ముళ్ళందరికీ నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, క్వింటాల్కి 500 బోనస్ ఇస్తా అన్నాడు, నెలకు ఆడపిల్లలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇందులో ఏ ఒక్కటన్నా అమలైందా? మన తెలంగాణ పిచ్చోని చేతుల రాయి లెక్క తయారైంది. కరెంట్ ఇయ్యలేదు, మంచినీళ్ళు ఇచ్చే తెలివి లేదు, మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముఖం లేదు. ఏమన్నంటే పేగులు కోస్తా, మెడలేసుకుంటా, మానవ బాంబునైతా, మన్నైతా, మశానమైతా, ఈ డైలాగులు సినిమాల ఆ విలన్ డైలాగులు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని